హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ అశోక్ ఫ్రమ్ అనంతపూర్. ఈ రోజు నేను మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చాను. ఎవరి గురించి అంటే మిస్టర్ హర్ష సాయి. ఎస్, ఈ 4-5 డేస్ నుండి ట్రెండింగ్ టాపిక్గా మారిన మన హర్ష సాయి గురించి అండ్ బెట్టింగ్ యాప్స్ గురించి. రీసెంట్లీ నేను ఎక్కువ చూస్తున్న టాపిక్ ఏంటంటే, ఒక ఎన్ఆర్ఐ అన్న వచ్చి హర్ష గురించి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటమే కాదు, వాటిని రన్ చేస్తూ క్రోర్స్లో సంపాదిస్తున్నాడు, దానివల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి అని చెప్పి అన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తూనే పోతున్నారు. అండ్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. హర్ష సాయి పెద్ద స్కామర్ అని అంటున్నాడు. హర్ష సాయి అన్న యూట్యూబర్ని ఎందుకు స్టడీ చేయొద్దు? సో వీడియో ఫస్ట్ హాఫ్లో మనం హర్ష సాయి యొక్క బాడీ లాంగ్వేజ్ అండ్ అదర్ థింగ్స్ని బట్టి అతను జెన్యూనా స్కామరా అని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. పాయింట్ వైజ్ వెళ్దాం. నంబర్ 1, వై ఓన్లీ 100 రూపీస్ నోట్స్? 99% వీడియోస్లో హర్ష సాయి కానీ వాళ్ళ టీం మెంబర్స్ కానీ క్యాష్ చేతిలో పట్టుకొని ఉంటారు. చూస్తే అవి ఓన్లీ 100 రూపాయల నోట్లు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే 500, 2000 నోట్లు ఇస్తే మరి పాపం సాధారణ పేద ప్రజలు దాన్ని చిల్లరగా మార్చుకోవడానికి ఎక్కడెక్కడ తిరుగుతారు చెప్పండి పాపం. సారీ, అది కాదు యాక్చువల్ రీజను. 100 రూపీస్ నోట్స్ అయితే ఎక్కువ కట్టలుగా కనిపిస్తాయి, ఎక్కువ క్యాష్ లాగా కనిపిస్తుంది కాబట్టి. సో చూసే వీవర్ గాడు ఫుల్ ఎమోషనల్ అయిపోయి హర్షన్నా అంటాడు. ఇప్పుడు 50,000 ఇవ్వాలంటే 500 నోట్లు 100 తీసుకెళ్తే అది ఒక కట్టే అవుతుంది. అదే 100 రూపాయల నోట్లు అయితే 5 కట్టలు చేతి నిండా కనిపిస్తాయి. ఇదే నా ఒపీనియన్. ఆర్ మేబీ బ్యాంక్ వాళ్ళు 500 రూపీస్ నోట్స్ వాళ్ళకి ఇవ్వరేమో, సారీ. సో ఇక నంబర్ 2కి వస్తే, హౌ హీ సెలెక్ట్స్ హూమ్ టు హెల్ప్. అంటే ఎవరికి హెల్ప్ చేయాలి అని ఏ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు తమిళనాడులో మహిళా ఆటో డ్రైవర్కి, ఒకరోజు ఇంకొక స్టేట్లో బార్బర్కి, ఇంకొక రోజు రోడ్డు మీద స్ట్రీట్ వెండర్కి, ఇంకొక రోజు టైర్ పంచర్ వేసుకునే అబ్బాయికి. ఏంటి ర్యాండమ్ పికింగ్ అనేది నాకు అర్థం కాలేదు. ఏదైనా వర్క్ మీద తమిళనాడు పోతే అక్కడే ఒక వీడియో తీసి పడేద్దాం, లేదా ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు పంచర్ షాప్ దగ్గర ఏమైనా సిగరెట్ తాగడానికి ఆపితే అక్కడ ఒక వీడియో తీసేద్దాం అని ఇట్లా ర్యాండమ్గా తీసేస్తాడా, లేకపోతే వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు అనేది నాకు డౌట్. ఇక పాయింట్ నెంబర్ 3కి వస్తే, హెల్పింగ్ ఎంత ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఎంత ఉంది. బేసిక్గా చెప్పాలంటే హర్ష సాయి వీడియోస్లో మ్యాక్సిమం షార్ట్స్లో హెల్ప్ చేయటం కన్నా డిస్ట్రిబ్యూషన్ చేయడం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రీట్లో ఫుడ్ అమ్మే ఆమె దగ్గరికి వెళ్తాడు, పోయి అట్లీస్ట్ ఒక్క ప్లేట్ అన్నం కూడా తినకుండా ఒక్క మెతుకు ఇవ్వండి చాలు అని ఆమెకి ఆ ఒక్క మెతుకు తిని 50,000 ఇస్తాడు. ఆ వీడియోకి టైటిల్ ఏం పెడతాడు? 50,000 బియ్యపు గింజ అని పెడతాడు. భారీ కామెడీ అది మాత్రం. అండ్ యాక్చువల్లీ ఇంకో కామెడీ కూడా ఉంది. సారీ, అది కాదు భారీ కామెడీ, ఇది ఇంకా భారీ కామెడీ. టీషర్ట్కి బురద పట్టించుకొని క్లీన్ చేయమని అడిగి ఆమెకి డబ్బులు ఇస్తాడు. రోడ్ రోలర్ ఆపరేటర్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు సరదాగా రోడ్ రోలర్ డ్రైవింగ్ చేయడం నేర్చుకొని ఆయనకి డబ్బులు ఇస్తాడు. అది హెల్ప్ చేయడం కాదు, పంచి పెట్టడం అంటారు. పాపం ఒక వీడియోలో ఒక ఆమె దగ్గరికి వెళ్తాడు, సోడా తీసుకుంటాడు, జస్ట్ ఫార్మాలిటీగా ఒక సిప్ తాగి దాన్ని పక్కన పెట్టేస్తాడు. కనీసం ఆ సోడాని పూర్తిగా కూడా తాగడు. సరే, అట్లీస్ట్ ఆమె ప్రేమతో ఇచ్చింది కదా అని. ఫ్రీగా ఇస్తే జనాలకి తెలిసిపోద్ది అని ప్రేమగా 4 మాటలు మాట్లాడి వాళ్ళ దగ్గర ఒక సోడా తాగి షర్ట్ కట్ చేసి దాన్ని కుట్టించుకొని ఆ డబ్బులు ఇవ్వడాన్ని నిజంగా హెల్ప్ చేయడం అని ఎలా అంటారు? పంచిపెట్టడం అంటారు, ఉపాధి కల్పించడం అనరు, పథకాలు ఇవ్వడం అంటారు. సో పాయింట్ నెంబర్ 4 ఏంటంటే, క్రౌడ్ పుల్లింగ్ కంటెంట్. సేమ్ ఇలాంటి యూట్యూబరే ఒక ఫారినర్ ఉన్నాడు, మిస్టర్ బీస్ట్ అని చెప్పి. అతను అన్ని క్రేజీ గేమ్స్ పెట్టి ఆ వీడియోస్ని తీసి అప్లోడ్ చేస్తుంటాడు అనమాట. 29 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అతనికి. ఫుల్ డబ్బు. కానీ అతను ఇలాంటివి చేయడు. ఆఫ్రికాలో మారుమూల గ్రామాలకు వెళ్ళి అక్కడ 1000 నీళ్ళ ట్యాంకుల్ని పెట్టించాడు. కొన్ని వేల మంది జనాలకి అది సహాయంగా మారిందనమాట. ఇక్కడ మనోడు చూస్తే 5 స్టార్ హోటల్లో నీళ్ళు అడిగితే ఇవ్వలేదని చెప్పి 100 మందిని తీసుకుపోయి స్టార్ హోటల్లో నేను వీళ్ళందరికీ భోజనం పెట్టించా అని మాట్లాడతాడు. అక్కడ మిస్టర్ బీస్ట్ ఏమో 1000 మందికి కంటాపరేషన్ చేపిస్తాడు. ఇక్కడ లక్షలు పెట్టి ఒక అతనికి ఇల్లు కట్టిస్తాడు మన హర్ష సాయి. అండ్ ఫుల్ ఫేమస్ అయిపోతాడు. వీడియో వైరల్ అయిపోయి పెట్రోల్ బంక్ ఒక రోజు రెంట్కి తీసుకుంటాడు, ఫుల్ ఫేమస్ అయిపోతాడు అనమాట. ఫ్రీ పెట్రోల్ అని మార్కెటింగ్ చేసుకుంటాడు. ఎందుకంటే జనాలు ఎంత ఎర్రిపప్పలంటే ఫ్రీ అనగానే ఎగేసుకుంటూ వస్తారు కాబట్టి. అంటే క్రౌడ్ పుల్లింగ్ కంటెంట్ క్రియేటర్ మన హర్ష సాయి అని చెప్పచ్చు. ఇంకా పాయింట్ నెంబర్ 5కి పోతే, సెంటిమెంటల్ ఫూల్స్. ఎవరో కాదు, జనాలంటే ఎవరో కాదు, మనమే. అండ్ మన ఇండియన్స్లో వీళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు.
ఎమోషన్స్కి, పేదరికానికి, జాలి, దయ, కరుణ, దేవుడు, ఫ్రీగా ఇలాంటి పదాలకి చాలా బాగా కనెక్ట్ అవుతారనమాట. ఎవడన్నా డబ్బులు ఫ్రీగా ఇచ్చినాడు అంటే చాలు దమాన్ కాళ్ళ మీద పడిపోతారు. అందుకే ఈ వీడియోస్లో ఎక్కడ చూసినా వాళ్ళు ఏడ్చినవి, కాళ్ళ మీద పడినవి మాత్రమే కట్ చేసి షార్ట్స్గా అప్లోడ్ చేస్తారు. ప్రతి వీడియోలో ఈ అక్క కళ మనం నెరవేరుద్దాం, ఈ చెల్లెమ్మ కళ మనం నెరవేరుద్దాం, ఈ డ్రైవర్ కళ మనం నెరవేరుద్దాం ఈ వీడియోలో అని ఇలా సెంటిమెంటల్ డైలాగ్స్ వేస్తుంటాడు అనమాట. ఒక కళ్ళు కార్మికుడు కళను నెరవేర్చబోతున్నాం, ఈ అమ్మాయి కళను ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం, ఈ ఫ్యామిలీ ఈ మదర్ కళను ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం, తన భర్త ఈ కుటుంబం కళను ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం, వాళ్ళ పిల్లల్ని ఈ వీడియోలో ఈ కుటుంబం కళను నెరవేర్చబోతున్నాం. ఇంకో విషయం ఏంటంటే డబ్బు ఎక్కడ ఎంత ఇన్వాల్వ్ అయితే జనాలు అంత పిచ్చిగా మనల్ని ప్రేమిస్తారు. అదే ఇన్ఫ్లుయెన్సర్స్ క్యాష్ చేసుకుంటున్నారు. వీడేమో రోడ్ మీద డబ్బులు ఇసిరేస్తాడు, వీడేమో పంచి పెడతాడు, ఇంకోడేమో ఫ్రీగా గివ్ అవేస్ అని చెప్పి ఫోన్పేల మీద ఫోన్పేలు చేసి స్క్రీన్ షాట్లు వీడియోలు పెడతాడు. ఏంది ఇది అసలు అంతా? వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి అని ఎవడు ఆలోచించాడా? పిచ్చోళ్ళలాగా జనాలంతా నువ్వు దేవుడయ్యా అని అన్నాడమేనా? సో ఇక నంబర్ 6 కన్క్లూషన్కి వచ్చేద్దాం. కంటెంట్. స్టార్టింగ్ టిక్టాక్లో ఫ్యాక్ట్స్ చెప్పేవాడు హర్ష సాయి, మళ్ళీ ఎక్సర్సైజ్ అండ్ డైట్ గురించి చెప్పాడు షార్ట్స్ అండ్ వీడియోస్లో. సడన్గా చారిటీకి మల్లుకున్నాడు, పెద్ద పెద్ద వీడియోస్ చేశాడు, ఇంకా పెద్ద యూట్యూబర్ అయిపోయాడు. ఫుల్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది, ఫుల్ వ్యూస్, ఫుల్ డబ్బులు, ఫుల్ సెంటిమెంట్ వర్కౌట్ అయిపోయింది. దీనివల్ల ఓకే సెంటిమెంట్ ఉంటే మనం వీడియోలు వైరల్ అవుతాయి అని తెలుసుకొని ఓల్డ్ వీడియోస్ అన్ని డిలీట్ చేసి పేదలకి సహాయం చేసే వీడియోస్ని స్టార్ట్ చేసినాడు. అవి వైరల్ అవ్వగానే మళ్ళీ కొత్త కంటెంట్. మీరు హర్ష సాయి ఫర్ యూని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకవేళ మీకు 20,000, మీకు 10,000 ఇంకా చేసుకోలేదా? చేసుకుంటే మీకు క్యాష్ అని దగ్గరుండి గేమ్స్ ఆడిపించి మరి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించే వీడియోస్ వాళ్ళ కంటెంట్గా మార్చుకున్నాడు. సో అంటే వీడియోలో సబ్స్క్రైబ్ చేయించడానికి గేమ్ ఆడతాడు, ప్లస్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చేస్తాడు. అది కంటెంట్కి ప్లానింగ్ అంటే. అంత తిక్కోలాగట్లా మనం ఉన్నాం. ఇక రియాలిటీకి వస్తే ఈ ఎన్ఆర్ఐ అన్నేమో హర్ష ఒక ఫ్రాడ్, అన్ని స్కామ్స్ చేశాడని ఇప్పుడు ముందుకు వచ్చాడు, ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నాడు. సరే ఈయన ఏమన్నా పత్తిస్తా అంటే అది ఏం కాదు, వెనక ఎవరో పెద్దోళ్ళు తోడున్నారు, నీకేమన్నా అయితే ఢిల్లీ అంతా తగలబెట్టేస్తాం అని అన్నారు అని ఆయనే చెప్పుకున్నాడు ఒక ఇంటర్వ్యూలో. ఆయన పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, అందుకే నేను అమెరికా వదిలేసి ఇక్కడికి వచ్చినా అని కూడా చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో. సో హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ నుండి సంపాదిస్తున్నాడా అంటే ఓకే, ఎస్ ఛాన్స్ ఉండొచ్చు, సంపాదిస్తాడు. ఇల్లీగల్ వాటిలో ఎప్పుడూ సంపాదన ఎక్కువే ఉంటుంది. నాకు తెలిసిన ఒక అబ్బాయి డఫా బెట్ అనే యాప్లో సూపర్వైజర్గా పనిచేశాడు. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు, దాంట్లో అతన్ని యాడ్ చేశారు, సూపర్వైజర్స్ గ్రూప్. ఈ అబ్బాయి ఇంకో మందిని గ్రూప్ తయారు చేసుకున్నాడు, ఈ అబ్బాయి వాళ్ళకి ఇంకో గ్రూప్ యాడ్ చేశాడు, ఆ గ్రూప్కి వీడు సూపర్వైజర్. ఆ పైన వాళ్ళు మీరు గేమ్ గెలిచేలాగా మేము మీకు ట్రిక్స్ అండ్ ట్రిప్స్ చెప్తాం, అవి చెప్తాం, ఇవి చెప్తాం, మీకు ఫుల్ డబ్బులు అని చెప్తే వీడు వచ్చి అదే మాట వీళ్ళ గ్రూప్లో మెంబర్స్తో చెప్తాడు. వాళ్ళు ఒక 2 గేమ్స్ గెలిచేలాగా చేస్తారు, మళ్ళీ 3వది ఓడిపోయేలా చేస్తారు, మళ్ళీ 2 గెలిచేలా చేస్తారు, మళ్ళీ ఇంకోటి ఓడిపోయి, అట్లా వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు గేమ్ ఆడిపిస్తారు అనమాట. ఈ గొర్రెనాళ్ళేమో ఈ అబ్బాయిని నమ్మేసి అబ్బాయి అన్న భలే కరెక్ట్ చెప్తున్నాడు అని చెప్పి ఫీల్ అయిపోయి ఈయన ఏం చెప్తే దానికి డబ్బులు పెడతారు. ఓ 2 గెలుస్తానే ఎక్కువ అమౌంట్ పెడతారు. ఆ అమౌంట్ పోయిందనుకో దాంట్లో వీడికి కమిషన్ వచ్చేది. ఆ అబ్బాయిలు వీడి దగ్గర లేకోకుండా ఎప్పుడు గేమ్ ఓపెన్ చేసినా కూడా వీడికి కమిషన్ వస్తుంది. సో ఇప్పుడు అదే వాట్సాప్కి ఆల్టర్నేటివ్గా రిప్లేస్మెంట్గా టెలిగ్రామ్ని యూజ్ చేసుకుంటున్నాయి ఆ బెట్టింగ్ యాప్స్. ఎందుకంటే వాట్సాప్ సైబర్ క్రైమ్ వాళ్ళ చేతిలో చాలా డేంజరస్ అనమాట. సో అక్కడ వాళ్ళు సేఫ్గా గేమ్ కండక్ట్ చేయలేరు. హర్ష సాయి కానీ హర్ష సాయి కింద ఉన్న మేనేజర్స్ కానీ ఒకవేళ ఇలా టెలిగ్రామ్లో యాడ్ చేయించి వాళ్ళతో అలా గేమ్ ఆడిపిస్తున్నారా అంటే ఇట్స్ హైలీ పాసిబుల్. ఖచ్చితంగా అది చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇందాక నేను వీడియో స్క్రిప్ట్ రాసేటప్పుడే సుమన్ టీవీలో ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఆ అబ్బాయే అతని నోట్తోనే చెప్పాడు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే నాకు డబ్బులు వచ్చాయి కరెక్టే, కానీ నేనైతే కండక్ట్ చేయలేదు అని చెప్పాడు. అంటే చెప్పుకుంటారా నిజంగా నేను కండక్ట్ చేసి నాకు ఇంత 1 crore వచ్చింది అది నేను చెప్తారా? వాడు ఏమన్నా పిచ్చోడా? ఎవరన్నా నిజాలు చెప్తారా? హర్ష సాయికి 1.4 crore సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంచుమించు. వాళ్ళల్లో ఒక మినిమం ఒక 50 లక్షల మంది ఆడినా కూడా ఆ కమిషన్ ద్వారా అబ్బాయికి ఎన్ని డబ్బులు వస్తాయి చెప్పండి. సో బేసిక్గా కంక్లూషన్కి వస్తే హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుండొచ్చు, కానీ కొంతమందికి హెల్ప్ చేస్తున్నాడు. అది కూడా మార్కెటింగ్ అండ్ ఫేమ్ కోసమే.
అదేమి ప్యూర్ చారిటీ అని చెప్పలేం. మేబీ ఆ అబ్బాయికి ఇష్టం ఉండొచ్చు అలా చేయడం. సో బేసిక్గా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేవాడిది తప్పు കാదు. വീട് കാക്കപ്പോతే ఇంకొకటి చేస్తాడు. ഈ ഒരു നോർത്ത് ഇന്ത്യൻ മച്ചാൻ ഹാംസ്റ്റർ കോയിൻ ടാപ്പ് ചെയ്തുണ്ടാക്കിയ മണിയല്ല ഇത്, മറിച്ച് കളർ ട്രേഡിംഗ് വഴി ജനറേറ്റ് ചെയ്ത എമൗണ്ട് ആണ്. ఏడోడ్రా మలయాళం హర్ష సాయినా. ఆ యాప్స్ని యూజ్ చేసి డబ్బులు పోగొట్టుకునే వాడికి బుద్ధి ఉండాల. బేసిక్గా ఇది చాలా కన్నింగ్ మార్కెట్, చాలా క్రోర్స్లో వ్యవహారం, చాలా స్కామ్ ఇది. పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయాలి దీని గురించి. పిల్లలు వాళ్ళు ఆలోచించాలి వాళ్ళ లైఫ్ ఏంటి అది ఇది అని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో స్క్రిప్ట్ రాస్తుంటే సుమన్ టీవీ వాళ్ళు హర్ష సాయితో ఇంటర్వ్యూ చేసి వీడియో అప్లోడ్ చేశారు. చాలా కామెడీగా అనిపించింది. సో సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను ఇంకొక పాయింట్ ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది. మీడియా బ్రెయిన్ వాషింగ్. హర్ష సాయి బేసిక్గా ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు ఇప్పటివరకు. ఎందుకంటే ఏమైనా నోరు జారుతాడేమో, కుర్రోడు ఏదో నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తాడేమో అని పైన వాళ్ళు అతనికి పర్మిషన్ ఇవ్వకపోయి ఉండొచ్చు ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి. కానీ హర్ష సాయి అంత పిచ్చోడేం కాదు, మంచిగా ఆలోచించి మరీ మాట్లాడతాడు. కావాలంటే మీరు జాఫర్తో ఒక వీడియో ఉంది ఇంటర్వ్యూ హర్ష సాయిది, జాఫర్ అనే విలేకరుతో, ఆయనది చూడండి. ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళతో బేసిక్గా ఈ ఇంటర్వ్యూస్లో క్వశ్చనింగ్ ఎలా ఉందంటే జనాలకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుందో అదే క్వశ్చన్స్ వస్తాయన్నమాట. దానికి ఆ అబ్బాయి ఆన్సర్ చేయగానే ఓకే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. అట్లీస్ట్ ఆ ఆన్సర్ని ఆరా తీయరు. జనాలకు కావాల్సింది ఏంది, కొన్ని పర్టికులర్ థింగ్స్ ఉంటాయి. అంటే జనాలకి ఉన్న డౌట్స్ క్లియర్ చేయడానికి మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. మీకు 60 lakhs ఇది వచ్చిందంట కదా అంటే ఆ అబ్బాయి ఏం చెప్తాడు, లేదు 60 lakhs ఏం రాలేదు, నాకు ప్రమోట్ చేసుకున్నాను, నాకు 50 lakhs వచ్చింది అని చెప్పాడు. 50 lakhs ఒక్క యాడ్ ప్రమోట్ చేయడానికి 50 lakhs అమౌంట్ అంటే అది చిన్న అమౌంట్ కాదు. అది హర్ష సాయే చెప్పాడు. వీళ్ళు ఏదో క్వశ్చన్ అడగడము, మనకి ఇంట్రెస్ట్ ఉండే క్వశ్చన్ అడగడము, ఆ అబ్బాయి దాన్ని కవర్ చేసుకోవడము, వీళ్ళు దాన్ని హారా తీయకుండా ఓకే నెక్స్ట్ అని వెళ్ళిపోవడము. మీరు ఒక కామన్ ఆడియన్స్, ఓకే, మీకు నేను ఏదైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు అనిపించింది హోల్ హార్టెడ్లీ? లేదు, యాక్చువల్లీ మీ నోట్ చెప్పలేదు. ఎక్కడ నోట్ అని కదా మీకు అనిపించింది అప్పుడు నేను ప్రమోట్ చేసినట్టు? లేదు. ఇదంతా బ్రెయిన్ వాషింగ్ ఇంటర్వ్యూస్ అంటారు అనమాట. దీనిలోని ఒక 2 years బ్యాక్ హర్ష సాయికి చెడ్డ పేరు వస్తుందేమో అని జాఫర్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఆయనతో వీడియో చేయించారు, హర్ష సాయి ఇంటర్వ్యూ చేశాడు. నిజంగా హెల్ప్ చేస్తున్నాడా లేదా, మనము ఆ హెల్ప్ చేసిన వాళ్ళ దగ్గర పోయి ఇది స్క్రిప్టెడా కాదని అడుగుదామని చెప్పి పేపర్స్ వాళ్ళ అడ్రస్లు అన్ని తీసుకొని అక్కడికి వెళ్తాడంట. వాళ్ళేమో దేవుడు అది అని పోగొడతారు. ఎస్ నిజమే, హెల్ప్ తీసుకున్న వాళ్ళు జెన్యునే, హెల్ప్ జెన్యునే. కానీ ఆ సహాయం చేసే దాని వెనక ఉన్న ఇంటెన్షన్ మాత్రం బిజినెస్ అండ్ డబ్బులే. అదందరికీ తెలిసిందే. డబ్బు ఎవరికి చేదు కాదు చెప్పండి. ఇప్పుడు సుమన్ టీవీ మళ్ళీ హర్ష సాయి మీద ఉన్న బ్యాడ్ నేమ్ పోవడానికి ఇంటర్వ్యూ చేశారు. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే మీరు సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది. ఒక ప్రమోషన్కి 60 lakhs తీసుకున్నా అని హర్ష సాయినే చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ పాత విషయాలు ఎందుకు బయటకు వస్తున్నాయంటే హర్ష సాయి వెనుక ఒక పెద్ద తలకాయ ఉంది. ఇప్పుడు ఇంకొక అపోజిషన్ పెద్ద తలకాయి ఇంకొకరికి సపోర్ట్ చేశాడు. అతని ఈ ఎన్ఆర్ఐని వెపన్ లాగా యూజ్ చేసుకొని హర్ష సాయిని టార్గెట్ చేస్తున్నారు. అది క్లియర్ కట్గా తెలుస్తుంది. కానీ రీజన్ ఏంటి అని వాళ్ళు అడిగితే సుమన్ టీవీ ఇంటర్వ్యూలో దివ్యాంగ సురక్ష అనే దానికి నన్ను బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. సో దానికి అంబాసిడర్గా చేయడం వల్ల ఏమన్నా నన్ను ఇట్లా పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారేమో అని చెప్పి హర్ష సాయి అన్నాడు. సో ఎస్, పొలిటికల్ థింగ్స్ ఎక్కడ టచ్ అయితే ఫేమస్ అయిన వాడికి ఖచ్చితంగా అపోజిషన్ తప్పదు, బ్యాడ్ నేమ్ తప్పదు. అండ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మాట్లాడితే హర్ష సాయి మంచివాడిలాగే నాకు అనిపిస్తాడు. బట్ డబ్బులు సంపాదించుకోవడం అనేది అతని ఇంటెన్షన్ అనమాట, అతని ఇష్టం. అది అతను ఎవరికైతే మోసం చేయలేదు, కానీ ఇండైరెక్ట్గా చెడు అయితే జరుగుతుంది, దానికైతే ఒప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఇదంతా ఒక పెద్ద పొలిటికల్ గేమ్ అని నా నమ్మకం. సో ఎవరెవరో ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదేదో చెప్తే అవన్నీ వినేసి ఇచ్చోళ్ళలాగా ఈ ఈజీ మనీ కోసం బెట్టింగ్ సైడ్కి వెళ్ళి ఇంట్లో కష్టాలు ఇంకా పెంచి మీ పేరెంట్స్కి బర్డెన్గా మారకుండా, అండ్ మీరు కూడా స్ట్రెస్ ఎక్కువైపోయి ఆ సూసైడ్స్ జోలికి వెళ్ళకుండా వీటన్నిటికీ దూరంగా ఉండండి. జస్ట్ వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, అంతేగాని వాళ్ళు చెప్పినారని చెప్పి మనము ఇప్పుడు మహేష్ బాబు వాళ్ళు వీళ్ళంతా చెప్తే మనం రోజు కూల్ డ్రింక్ తాగితే హెల్త్ పాడయ్యేది మంది. దానికి మహేష్ బాబు ఇట్లా చేశాడు, ఇట్లా ప్రమోట్ చేస్తున్నాడు అంటే ఆయనకు డబ్బులు వస్తున్నాయి చేస్తున్నాడు, ధోనికి డబ్బులు వస్తున్నాయి చేస్తున్నాడు. బట్ ధోని ఎంత మంచి లీడర్ అనేది మనకు తెలుసు, ఎంత మంచి క్యాప్టెన్, ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అనేది మనకంతా తెలుసు. కానీ
ఆయన డబ్బు కోసం ఆయన ప్రమోషన్స్ ఇవ్వకూడదా? అది తప్పు. మనకు ఉండాలి బుద్ధి. ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన దానికి గంగిరెద్దులాగా తలూపి నమ్మేసి పిచ్చోళ్ళలాగా అలా చేయకూడదు. ఈజీ మనీ, దీనంతటికి కారణం ఏంటంటే ఈజీ మనీ. అందరికీ ఈజీగా కావాలి అన్నీ. మనీ ఒక్కటే కాదు, రిలేషన్షిప్స్ కూడా అలా అయిపోయింది ఇప్పుడు జనరేషన్. సో మనం ఏం చేయలేం. సో ఇది ఈరోజు మనం హర్ష సాయి గురించి స్టడీ చేసింది. హీ ఈజ్ జస్ట్ ఎ బిజినెస్ మ్యాన్ అర్నింగ్ హిమ్సెల్ఫ్, హెల్పింగ్ సమ్ వన్. సో అతన్ని టార్గెట్ చేశారు. ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా అని క్లియర్ కట్గా నాకు అర్థమవుతుంది అనమాట. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ రెడీ అవుతున్నాయి అనమాట. చాలా రోజులు గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. బీ హ్యాపీ అండ్ హ్యావ్ ఎ గుడ్ లైఫ్. అందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండండి. മറിച്ച് കളർ ട്രേഡിംഗ് വഴി ജനറേറ്റ് ചെയ്ത എമൗണ്ട് ആണ് നിങ്ങൾ ഈ കാണുന്നത്.